తన కూతురితో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కేశవరావు నగరం మేయర్ గద్వాల విజయలక్ష్మి గులాబీ పార్టీని వీడిన కేకే నిన్న మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీని కుటుంబమే నడిపిస్తుందనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఏం చేసినా క్యాడర్ను దూరం చేసుకోకూడదని, కేసీఆర్ ఇచ్చిన గౌరవం మర్చిపోలేనని చెప్పారు. కొన్ని విషయాల్లో సరిచేసుకోవాల్సి ఉన్నా బీఆర్ఎస్ ఆ పని చేయలేదని కుండబద్దలు కొట్టారు. 13 ఏళ్ల తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? ఆఫ్టర్ నేను సావడానికి దగ్గరికి వస్తున్నాం కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెరుగుతాను? ఏడాది పెరుగుతాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెరుగుతాము. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేం రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ ఒక మర్యాద ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది. ఘర్ వాపసి అంటారు. సో ఐ హావ్ డిసైడెడ్ టు గో బ్యాక్, ఘర్ వాపసి చేయాలని మాత్రం నిర్ణయం చేసుకున్నాం. నిన్న కేసీఆర్ గారితో కలవడం జరిగింది ఇంట్లో కదా. గర్వాపస్ కావాలని తాను నిర్ణయించానని, అందుకే కాంగ్రెస్ లో చేరనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ గురించి బీఆర్ఎస్ కంటే ముందే కాంగ్రెస్ ఆలోచించిందని తన మనసులోని మాటలను బయటపెట్టారు. దీపా గురించి ఫోన్ చేస్తున్నా, ఆమె అక్కడనే ఉండే, ఆమె చెప్పడానికి పోయినా, అమ్మ కొంత టైం తీసుకుందాం మనం, ఏదన్నా అట్లా పోవడం వచ్చిందా ఏమి వస్తుంది అన్నారు. We'll work it out the strategy. Modalities are there. But that is only formality. Modalities I am discussing. My decision to go back home is permanent. ఇదుండగా కొన్ని ఇవాళ నాకు సంతోని నేర్పించింది మంచిది కాదు. నేను కేసీఆర్కి కానివ్వండి, మీకు కానివ్వండి, ఎవరికని చెప్తున్నాం, మనం పాలిటిక్స్ లోపల నేను పాలిటిక్స్ చూసాను కాబట్టి 6 years కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ rhetoric, this kind of idiom, as an idiom, we have seems to have lost the political idiom as far as our speeches are concerned. Speech andaru maatlu cheptunnaru. It is, I am not showing my fingers at any single person. Ee age lopala nenu evaru fight point cheskunnattu avasaram vere leddu నాకు. కాబట్టి అందరూ చెప్తున్నాను, కొంచెం అంతా స్పీచ్ని మనం సౌమ్యంగా సమన్వయంతో మాట్లాడుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం. బాధ ఇవాళ ఏమైందంటే, మా కొడుకు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ గుడ్ లెర్నెడ్ బాయ్ అండ్ హీ స్పోక్ టు టీవీ, ఐ బిలీవ్. హీ వాజ్ ఆస్క్డ్ బై సంబడీ ఇన్ బీఆర్ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.